హాయ్ ఫ్యామిలీస్ నమస్తే అస్సలాము అలైకుం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈ వీకెండ్ స్పెషల్‌గా మేము క్యాంపింగ్ ఎంజాయ్ చేయడానికి పోతున్నాము. ఫుల్ నైట్ కుకింగ్, ఫన్ అన్నీ మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఫుల్‌ఫిల్ వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి నా పేరు అరుణ భారతి. నేను నా ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో ఉంటాను. క్యాంపెయిన్‌లో కొద్దిగా వండుకోవడానికి బీబీక్యూస్ అన్నీ. సో, ఫస్ట్ షాపింగ్ చేసి ఆ తర్వాత క్యాంపింగ్‌కెళ్దాం. ముందుగా మనము నెక్స్ట్ వెళ్లి ఐటెమ్స్ పర్చేస్ చేద్దాం. జర్నీ అంటే ఎంతమందికి ముందుగా ఆకలేస్తుందో కామెంట్ బాక్స్‌లో కామెంట్స్ చేసి చెప్పండి. నాకైతే జర్నీ అంటే ఫస్ట్ ఆకలి. తర్వాత ఏ పనైనా. ఈ వింటర్ సీజన్ అండ్ వీకెండ్‌లో ఇలాంటి కార్స్ తీసుకొని వెళ్ళి అక్కడ రైడ్ చేసి ఫుల్ నైట్ క్యాంపింగ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ రోడ్డులో చాలా ట్రాఫిక్కే ఉంది. అందరూ ఆ స్పాట్‌కి వెళ్ళే వాళ్ళే. ఫైనల్‌గా మేము ఎంట్రీ అయ్యాము. ఎంట్రీ అయ్యే ముందు అక్కడ పోలీస్ వాళ్ళుంటారు. కార్‌లను చెక్ చేస్తూ ఉంటారు. కార్‌లో ఏమన్నా డ్రింక్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్ ఉందా అని చెక్ చేస్తూ ఉంటారు. అదో యారో మార్క్ చూపాను గదా! అక్కడే పోలీసోళ్ళు చాలా మందున్నారు. ఇక్కడ కొన్ని కొన్ని షాప్స్ ఉంటాయి. కట్టెలు, బొగ్గులు అమ్ముతుంటారు. ఇక్కడ 2 ప్లేసెస్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ ప్లేసెస్, ఒక పబ్లిక్ ప్లేసెస్. ప్రైవేట్ ప్లేసెస్‌లో వాళ్ళు ఓన్‌గా కొనుక్కొని టెంట్‌లేసుకొని అక్కడే ఈ వింటర్ సీజన్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం ఒక పబ్లిక్ ప్లేస్‌ని చూజ్ చేసుకొని అక్కడ ఆ నైట్‌కి వేసుకొని ఉండొచ్చు. మేము ఫైనల్‌గా ఒకటి చూజ్ చేసుకొని 10 డేస్ ఏసుకున్నాం. ఫైర్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోజుకి మాదదే హౌసు. చాలా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఆ రూమ్‌లలో ఉండి మంచి గాలి, మంచి వాతావరణం చూసి చానా రోజులైతది. ఈ వింటర్ సీజన్‌లో ఫుల్ ఎంజాయ్ ఇలానే చేస్తాము. నా మిస్టేక్ వల్ల సెల్ ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టలేదు. అక్కడికి వెళ్తానే నా సెల్ ఫోన్ పూర్తిగా డెడ్. కుకింగ్ క్లిప్స్ ఆమె ఫుల్ నైట్ స్టే చేసింటి. ఫన్ క్లిప్స్ ఇవేమీ నాతో లేవు. మంచిగా కొన్ని ఫోటోస్ ఉంటే అవి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైమ్ కంపల్సరీగా కేరింగ్ తీసుకుంటాను. మార్నింగ్ లేచిన వెంటనే పోయి కార్‌లో ఛార్జింగ్ పెట్టేసి, మళ్ళీ కాసేపటికి వీడియో స్టార్ట్ చేశాను. మార్నింగ్ లేస్తానే జూ నుంచి కొన్ని బర్డ్స్ తెచ్చారు. తెచ్చి అక్కడ మంచి గాలి కోసం కొద్దిసేపు పెట్టున్నారు. అక్కడికి వెళ్ళి మేము అన్ని ప్యాకింగ్ చేసేసుకొని వెళ్ళాము. కొద్దిసేపు ఎంజాయ్ చేసాము ఆ బర్డ్స్‌ని. మంచి మంచి రకరకాల చిలుకలను తెచ్చిపెట్టుండే. ఇలాంటి క్లిప్ దొరకడం చాలా హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ ఫుల్ నైట్ ఇలాంటి రైడ్సే చేస్తుంటారు. రిటర్న్ వస్తుంటే పెద్ద వర్షం. దుబాయ్‌లో వర్షం అంటే ఒక పెద్ద పండగలా. కానీ మేము అక్కడున్నప్పుడు వర్షం వచ్చిండింటే పెద్ద బిస్కెట్ అయ్యేది. ఎట్లో రిటర్న్‌లో కాబట్టి చాలా హ్యాపీ. ఫైనల్‌గా మా ఏరియాకొచ్చేసాము. వస్తుంటే యూ టర్న్ తీసుకున్న టైంలో అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయ్యుండే. ఫైనల్‌గా మా ఏరియా ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో చూసి మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫైనల్ మా ఇంటికొచ్చాము. థాంక్ యూ సో మచ్. నేను మీ అరుణ.